హలో, గుడ్ ఈవినింగ్, నమస్తే అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. అయితే ఈ వీడియో వచ్చేసి మా స్కూల్లో పిఎం శ్రీ స్పోర్ట్స్ మీట్ ఆర్ యాన్యువల్ అథ్లెటిక్ ఈవెంట్స్ అనే ఒక ప్రోగ్రామ్ని కండక్ట్ చేశాము ఆన్ 25th అండ్ 26th నవంబర్లో 2 days మా స్కూల్లో స్పోర్ట్స్ మీట్ అయితే జరిగింది. అంటే యాక్చువల్గా ఈ వీడియోనైతే నేను పోస్ట్ చేయలేకపోయాను. వీడియోస్ తీసి పెట్టుకున్నాను. వీడియోస్ అన్నీ కూడా ఉన్నాయి, కానీ రికార్డ్ చేయడానికి నాకు లేట్ అయింది. సారీ ఫర్ దిస్. అయితే ఏంటంటే లాస్ట్ ఇయర్ నుంచి మన సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే పిఎం శ్రీ స్కీమ్ అనేది ఒకటి ప్రమోట్ చేస్తుంది. ఎందుకోసం అంటే ఫర్ ద హాలిస్టిక్ డెవలప్మెంట్ త్రూ స్పోర్ట్స్ లైక్ అథ్లెటిక్స్, యోగా అండ్ చెస్, ఇలాంటివన్నీ కూడా పిల్లల్లో హాలిస్టిక్ డెవలప్మెంట్ అనేది రావాలని చెప్పేసి ఈ పిఎం శ్రీ ఈ కింద ఈ ప్రోగ్రామ్స్ని ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేయాలి అని చెప్పేసి లాస్ట్ ఇయర్ అయితే స్టార్ట్ అయ్యింది. అందులో భాగంగానే మా స్కూల్లో 25th అండ్ 26th పిఎం శ్రీ స్పోర్ట్స్ మీట్ అనేది స్టార్ట్ చేశాము. అయితే ఇన్ 2025 స్కూల్ లెవెల్ మీట్ ఫర్ డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ అండ్ స్పోర్ట్స్. ఈ 2025లో ఏం చేశారంటే డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ వాళ్ళకు ఈ స్పోర్ట్స్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. అయితే ఈ స్పోర్ట్స్ని మేము 25th 26th నవంబర్లో చేయడం జరిగింది. కాబట్టి ఇందులో భాగంగా మేము పిల్లలతో షార్ట్ పుట్ కానీ, ఖోఖో, లాంగ్ జంప్, కబడ్డీ, రన్స్, స్కిప్పింగ్, ఇవన్నీ కూడా మేము పిల్లలతోటి ఆడించడం అయితే జరిగింది. అసలు గేమ్స్ అనగానే ఎవరికి ఇష్టం ఉండదు కదా, ప్రతి ఒక్కరు కూడా అలర్ట్గా అయిపోతారు. స్టూడెంట్స్ అయితే 100కి 100% క్లాస్లో ప్రజెంట్ ఉంటారు. ఆ 2 days మాత్రం ఫుల్ అటెండెన్స్ అనేది ఉండింది. ఇక ఈ స్పోర్ట్స్ మీట్లో మొదటగా అయితే షార్ట్ పుట్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇక షార్ట్ పుట్ కాదు, ఏదైనా కూడా ఏ గేమ్ అయినా కూడా ఫస్ట్ మా హెచ్ఎం సార్ని అయిన శ్రీ సుభాష్ చంద్రారెడ్డి సార్ గారితో స్టార్ట్ చేయడం జరిగింది. మా హెచ్ఎం సార్ గారు ఇంకా సీనియర్ ఇన్ఛార్జ్ ఉపాధ్యాయులైన శ్రీ బలవంత్ రెడ్డి సార్ గారు, ఇంకా ఇతర ఉపాధ్యాయులైన ఆంజనేయులు సార్ గారు కానీ, అర్జునయ్య సార్ కానీ, శ్రీనివాస్ సార్ గారు, ఇంకా అందరితో కూడా స్టార్ట్ గేమ్ అనేది కాసేపు ఆడించిన తర్వాత ఇంకా పిల్లలతో ఆడించడం అయితే జరిగింది. రియల్గా పిల్లలు మాత్రం చాలా చాలా ఎంజాయ్ చేశారు. అంటే ఏంటంటే గేమ్స్ ఆడడం వల్ల నాట్ ఓన్లీ ఫిజికల్, మెంటల్గా కూడా చాలా డెవలప్ అవుతారు అని అంటారు కదా. అలా మా స్కూల్స్లో అయితే కంపల్సరీ డైలీ ఒక క్లాస్కి మా ఫిజికల్ డైరెక్టర్ సార్ అయిన శ్రీ కేశవరెడ్డి సార్ గారు కంపల్సరీ ఒక క్లాస్ని తీసుకొని ఆ క్లాస్ వాళ్ళందరికీ కూడా గేమ్స్ అన్నీ కూడా ప్రాక్టీస్ చేయిస్తూ ఉంటారు. అందుకే అంటారు కదా, ఈ కాంపిటీషన్స్ వల్ల ఏమవుతుందంటే ఫిజికల్ ఫిట్నెస్ అనేది వస్తుంది, ఇంకా టీం వర్క్ అనేది తెలుస్తుంది, ఇంకా అంతేకాకుండా ఓవరాల్ స్టూడెంట్ గ్రోత్ అనేది కూడా అక్కడ జరుగుతూ ఉంటుంది. ఇక స్కూల్లో అయితే కబడ్డీ అనేది పిల్లలందరూ కూడా బాగా ఆడారు. ఇక నేను అంటే మా దగ్గర కొన్ని కమిటీస్ చేశారు. అందులో నేను స్పోర్ట్స్ కమిటీలో ఉన్నాను. అంటే ఫిజికల్ డైరెక్టర్ సార్ గారు, ఇంకా నేను, ఇంకా కొందరు టీచర్స్ లైక్ శ్రీలత టీచరు, ధనలక్ష్మి టీచరు, ఇంకా విమల టీచరు, శ్యామల టీచరు, ఇంకా స్వప్న టీచర్, ఇంకా మేమందరం కలిసి కూడా ఇలా ఆటలైతే ఆడిపించాము. ఆ కమిటీలో భాగంగానే లేడీ టీచర్స్ అందరమే గర్ల్స్కి గేమ్స్ ఆడించాము. నాకు కూడా గేమ్స్ ఆడించడం అంటే చాలా ఇష్టం. ఎందుకంటే మా నాన్నగారు కూడా ఫిజికల్ డైరెక్టర్ కాబట్టి తన ద్వారా నేను ఎన్నో గేమ్స్ కూడా ఎలా ఆడించాలో అనేది కూడా నేర్చుకున్నాను. నాకు ఈ ఛాన్స్ వచ్చినందుకు, ఇంకా మా పీడీ సార్ మా నాన్నగారి స్టూడెంట్ అయినందువల్ల ఇంకా సార్కి తెలుసు కాబట్టి ఇంకా నన్ను స్పోర్ట్స్ కమిటీలో పెట్టడం జరిగింది. సో నాకు కూడా ఆటలు ఆడించడం అంటే చాలా ఇష్టం కాబట్టి నేను కూడా ముందుకొచ్చి ఆటలను అయితే ఆడించడం అదృష్టంగా భావిస్తున్నాను. పిల్లల్లో మాత్రం ఇది చేయడం వల్ల ఏంటంటే ఒక ఆల్రౌండ్ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. పిల్లలు మొత్తం రౌండర్స్గా మారుతారు. అంటే ఫిజికల్గానే కాకుండా మెంటల్గా కూడా చాలా ఇంప్రూవ్మెంట్ వస్తుంది వాళ్ళ లోపట. ఇక ఈ కోకరికులర్
యాక్టివిటీస్ వల్ల మజిల్ డెవలప్మెంట్, మెంటల్ డెవలప్మెంట్, బ్రెయిన్ స్ట్రెంగ్త్ అవుతుంది వాళ్ళది. సో, ఈ రకంగా వాళ్ళంతా కూడా స్ట్రాంగ్‌గా మారిపోతారు. ఇక కొన్నిసార్లు బాయ్స్‌కైతే రవీందర్ సార్ గారు ఆడించడం జరుగుతది. ఇంకా అంతేకాకుండా అందరు సార్‌లైనా లైక్ వీరేశం సార్ గానీ, నరసింహులు సార్ గానీ, శ్రీకాంత్ సార్ గానీ, అంజనీల్ సార్ గానీ, అర్జునయ్య సార్ గానీ అందరూ కూడా యాక్టివ్‌గా పార్టిసిపేషన్ అనేది చేస్తారు మా దగ్గర. చాలా హ్యాపీగా గేమ్స్‌నైతే ఆడించడం జరిగింది. ఆ 2 డేస్ మాత్రం చాలా హ్యాపీగా అనిపిచ్చింది. సో, పీఎం శ్రీ సందర్భంగా ఆల్ రౌండ్ డెవలప్‌మెంట్ ఆఫ్ ది చైల్డ్ అనేది జరుగుతుంది. ఈ రకంగా ఇట్ ఈస్ వెరీ యూజ్‌ఫుల్ అనేదైతే అనిపిస్తుంది. ఈ రకంగా నేను వీడియోనైతే తీశాను. హోప్ మీ వీడియో చూసారంటే ఎక్కడో కొంచెమైనా నచ్చుంటుంది కాబట్టి ఎక్కడైతే నచ్చిందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. హ్యావ్ ఎ గుడ్ డే. టిల్ దెన్ బై బై. థ్యాంక్ యూ.